అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నాన్ని పాలు విరగకుండా చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఏ పండుగ వచ్చినా కానీ ఈ పరమాన్నం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా. ఫస్ట్ అయితే ఒక మట్టి కుండని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నేను పరమాన్నం మట్టి కుండలో చేసుకుంటున్నాను. 3 గ్లాసుల నీళ్ళ తర్వాత హాఫ్ గ్లాసు ఆవు పాలను వేసుకోవాలి. వేసుకొని ఇవి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న పాలల్లో బియ్యం 1 గ్లాసు కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఈ బియ్యాన్ని ఇందులో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం అనేది మెత్తగా ఉడకాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా అన్నం ఉడికాక ఒక పిరికడు పెసరపప్పు మంచిగా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. ఇందులో పిరికడు వేసుకోవాలి పెసరపప్పు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. పరమాన్నంలో వట్టిగా వండుకోవద్దు అన్నాన్ని. ఈ విధంగా మరీ సాఫ్ట్గా అయిపోవాలి అన్నం మొత్తం. ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాక బెల్లాన్ని కరిగించుకొని వడగట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. సరిపోను తీపి ప్రకారం వేసుకోవాలి బెల్లం. తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ ఆవు పాలను వేసుకుంటున్నాను. వేసుకొని మంట చిన్నగా పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆవు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఇంతలోపు జాజికాయ ఇలాచి వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా రోట్లో కచ్చపచ్చగా దంచుకున్న జాజికాయ ఇలాచిని పరమాన్నంలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేస్తే సరిపోతుంది. పచ్చకర్పూరం స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంకో గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆవు నెయ్యి వేసుకొని అందులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలో వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పరమాన్నం తయారైపోయింది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నం బెల్లం పరమాన్నం పాలు విరగకుండా తక్కువ టైంలో ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా తయారు చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది.